ఏం చేయాలి? ఈ నగల గురించి ఎలా కవర్ చేయాలి అని వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నగల గురించి. ఇక చందు అయితే లోపలికి వస్తూ ఉంటాడు. ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఏంటి వల్లి అంత టెన్షన్ పడుతున్నావు?" అని అనేసరికి, "ఏం లేదు బావ" అని అంటూ ఉంటుంది. "ఏంటి టెన్షన్‌తో అటు ఇటు, అటు ఇటు తిరిగేస్తున్నావు" అని అనేసరికి, "లేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "ఇప్పుడే ఏం బావ వచ్చేసావు" అని అనేస్తూ ఉంటుంది వల్లి. "అదేం లేదు" అని అనేసరికి, "ఏంటి ఈ నగలన్నీ బయట పెట్టావు" అని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటాడు చందు. "చూసుకోవడానికి బావ నగలన్నీ ఒకసారి చూసుకుందామని పెట్టాను బయటన" అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. "అవునా! అలాగైతే పర్వాలేదు. ఈ నగలన్నీ జాగ్రత్తగా దాయు. ఎందుకంటే ఊర్లో దొంగలు పడ్డారంట. అసలే ఇవి విలువైన నగలని మీ అమ్మ చెప్పింది కదా" అని చెప్పేసి అంటూ ఉంటాడు చందు. "అవునా ఆ! బావ దాస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా నగలు 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 ఇప్పుడు బయట పెట్టే కన్నా అది లోపల దాచుకుంటే మంచిది కదంటే, "దాచేస్తాను బావ ఇప్పుడే దాచేస్తాను" అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. అసలే మీ అమ్మ ఇవి విలువైన నగలని చెప్పింది. చాలా ఎక్కువ నగలు పెట్టారని కూడా చెప్పింది. కాబట్టి ఇవి జాగ్రత్తగా మీ అమ్మకి చాలా సెంటిమెంట్ అని కూడా చెప్పింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. "మా అమ్మ ఏదైనా చెప్తుంది" అని అంటూ, ఆ దొంగలేదో ఇక్కడ పెడితే బాగుండు. ఇక్కడ పడి నా నగలు పట్టుకెళ్ళిపోతే నాకు ఈ టెన్షన్ ఒగ్గేస్తుంది కదా! నాకు ఈ గోల ఒగ్గేస్తుంది కదా! అనేది అనుకుంటూ ఉంటుంది. "అవును అన్నట్టు మర్చిపోయాను. మీ అమ్మ వాళ్ళు ఆ డబ్బులు అరేంజ్ చేశారా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు చందు. అలాగ అడిగేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. "ఏం బావ" అని అనేసరికి, మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు" అని అనేసరికి, "ఇప్పుడే ఫోన్ చేశాను ఎత్తడం లేదు. మళ్ళీ ఫోన్ చేస్తాను బావ" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎప్పుడు మీ అమ్మ వాళ్ళు ఫోన్ ఎత్తుతారో, ఎప్పుడు ఏటి మాట్లాడతారో నాకు అసలేం అర్థం కావడం లేదు. ఈరోజు వరకు చూస్తాను. అసలే ఆ సేటు టార్చర్ పడలేక ఆఫీస్‌లో హెడేక్ ఉందని చెప్పేసి మధ్యలో వచ్చేసాను. ఆ సేటు మళ్ళీ ఈరోజు గాని మీ అమ్మోళ్ళు డబ్బులు అరేంజ్ చేసి పంపకపోతే రేపే నేను ఖచ్చితంగా మీ ఇంటికి వెళ్ళి ఆ డబ్బుల గురించి అడుగుతాను అని చందు అంటూ ఉంటాడు. ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. "సరే బావ నేను ఫోన్ చేస్తాను" అని చెప్పేసి అనేసరికి చందు స్నానంకి వెళ్ళిపోతూ ఉంటాడు. అయ్య బాబోయ్! నా పరిస్థితి ఏంటి ఇంత ఘోరంగా ఉంది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. ఇప్పుడా ఈ నగల గురించి, ఈ డబ్బు గురించి నేను ఎలా వీటిని కవర్ చేసుకుంటూ రావాలి అని చెప్పేసి వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మా అమ్మ పెట్టిన అబద్ధాలు కాదు గానీ నేను ఇప్పుడు ఈ ఊబిలో నుంచి ఎలా బయటకొస్తాను అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి.